వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్కారం. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం మనం. ఈ పంచతంత్రంలో కొన్ని వింత కథలు ఉంటాయి. కొన్ని మనం చూస్తున్నవే, మనకు తెలుసుండగా జరిగినవే కనిపిస్తుంటాయి. సాధారణంగా ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు జరిగితే, ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎవరి వల్ల ఆ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళని తిడుతూ ఉంటాం మనం. అందరూ చేస్తారు, నువ్వే చెప్పావు, నీ వల్లే ఇలా అయింది, నువ్వు నన్ను రాంగ్ గైడెన్స్ ఇచ్చేవు అని చెప్తాం. ఈ మాట్లాడే దాంట్లో ఎక్సైట్ అయిపోయి అసలు ఏం చేయాలో సొల్యూషన్ ఆలోచించకుండా చేస్తాం. ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చేసేది. ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి, యాక్షన్ ఏం చేయాలి అనేది ఆలోచించాలి, కానీ దీనికి రూట్ కాజ్ ఎవరు అని వాళ్ళని విమర్శించటం మానేయాలి. అది చేయకూడదు. దానికి సంబంధించిన ఒక కథ చెప్తాం చూడండి. పూర్వమట ఒక వేటగాడు ఉండేవాడు అడవిలో. ఈ మందారవతి అనే అడవి, అక్కడ పెద్ద చెట్లు అవి చాలా ఉండేవి. మర్రి చెట్లు ఉండేవి, తర్వాత రావి చెట్లు ఉండేవి, జువ్వి, మేడి, మామిడి, తర్వాత వేప అలాంటి చెట్లు ఉండేవి. వెలగ చెట్లు, బూరుగు చెట్లు కూడా ఉండేవట. ఈ చెట్లన్నీ సమూహంగా ఉన్న చోట పక్షులు విస్తారంగా ఉండేవి. సాధారణ పక్షులు వేరు, పావురాలు ఏంటంటే ఊళ్ళ మీద తిరిగేవట. వేరే వేరే ఊళ్ళ నుంచి ఒక ఊరు నుంచి ఒక ఊరికి షిఫ్ట్ అయ్యి ఊళ్ళల్లో ఆహారం బాగా దొరికేది ఈ అడవుల్లో కంటే. అడవిలో ఒక వేటగాడు ఏం చేశాడట, ఒక పెద్ద చెట్టు కింద చాలా నూకలు చల్లి ఒక వలని పాతి పెట్టి వెళ్ళాడట. ఈ వలను ఎట్లా పాతారు, వల ఎట్లా ఉంటుందంటే సన్నగా ఉంటుంది, దూరం నుంచి చూస్తే విజిబుల్గా కనపడదు. వాటికి దగ్గర దగ్గర ముళ్ళు వేస్తారు. ఆ ముళ్ళు వేసిన వలని ఇట్లా పల్చగా వెడల్పుగా లాగి 4 పక్కల 4 పుల్లలు పెడతారు. అది ఇట్లా టైట్గా ఉండేందుకు అనమాట. ఈ టైట్నెస్కి ఏం చేస్తారు, పుల్లలు పెట్టినప్పుడు ఎవరైనా ఈ వలని కనుక ఇట్లా గట్టిగా నొక్కితే ఆ పుల్లలు లేచి వచ్చేస్తాయి. ఈ వలలో ఉన్నటువంటి ఆ ముళ్ళన్నీ దూరంగా ఇట్లా లాగబడి ఉంటాయి, జస్ట్ లైక్ ఎలాస్టిక్. ఎప్పుడైతే వల పైకి లేచిందో ఈ ముళ్ళన్నీ దగ్గరికి జరిగిపోయి అవి ఇట్లా క్లోజ్గా అయిపోతుంది అనమాట. ఈ వేటగాడి ప్లాన్ ఏంటి, ఏ పక్షులైనా ఈ వల మీద గనక వాళ్తే 4 పక్కల నుంచి పుల్లలు లేచి వచ్చేస్తాయి, తాళ్ళు దగ్గరికి జరిగిపోతాయి, నాట్స్ బిగిసిపోతాయి, పక్షులు అందులో ఇరుక్కుంటాయి. అది అతని ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారము ఒక పెద్ద నెట్టని, ఒక సన్నటి వలని పెద్దదాన్ని పరిచేసి ఏర్పరిచి వెళ్ళిపోయాడు. వెళ్తే ఏమైంది, కొన్ని పావురాల గుంపు ఒకటి దీనిపైనుంచి ప్రయాణం చేస్తుంది అడవి మీద నుంచి. అవి కొన్ని గ్రామాల్లో ఏవో ఆహారం తీసుకుని ఇంకో కొంచెం ఆహారపు వేటకి బయలుదేరినాయి. ఇన్ని చెట్లు కనపడుతూ ఉంటే ఆ చెట్ల దగ్గర కొంచెం కిందకు వచ్చి చూస్తున్నాయట. చూస్తే కింద నేల మీద నూకలు కనపడుతున్నాయి. ఈ నూకలు సాధారణంగా లభించేవి కాదు. మామూలుగా వాటికి పక్షులకి గింజలు దొరుకుతాయి, వడ్ల గింజలు. ఒక గింజ దొరికితే దాన్ని ఇట్లా కొట్టి పగలగొట్టి గింజ ఒలిచి తీసుకుంటుంది, లోపల నుంచి ధాన్యపు గింజను తింటుందన్నమాట అది. అయితే ఎప్పుడైతే నూకంటే ఏమిటిది, వడ్లని దంచి చెరిగి బియ్యంగా చేసే క్రమంలో విరిగిపోయిన బియ్యపు ముక్కలు. ఇది రెడీమేడ్ ఫుడ్. ఎప్పుడైతే ఈ నూకలు కనపడ్డాయో పావురాలన్నీ కేరింతలు కొట్టినాయి. ఇది రెడీమేడ్ ఫుడ్ దొరికింది మనకి, ఇక్కడ నేల మీద కనపడుతోంది, వెళ్దామని అనేసరికల్లా ఈ పక్షులకి గుంపుకి ఒక నాయకుడు ఉన్నాడు. వాడి పేరు చిత్రగ్రీవుడట. చిత్రగ్రీవుడు అంటే మంచి కలర్ఫుల్ నెక్క కలిగిన వాడనమాట, అందమైన పావురాయి. ఆ పావురాయి ఏం చెప్పిందట, ఎక్కడైనా ధాన్యం దొరుకుతుంది, నూకలు ఎందుకుంటాయి, ఎక్కడైనా అంతే కదా, గింజలు కనపడతాయి, గింజల్ని పొట్టు తీసి ఒలిచి చిన్న చిన్న ముక్కలుగా చేసి రెడీమేడ్ ఫుడ్ మనకి ఎందుకు ఇస్తారు ఎవరైనా. రెడీమేడ్ ఫుడ్స్ మంచివి కాదు. పాతకాలంలో పావురాలకు కూడా తెలుసు రెడీమేడ్ ఫుడ్ మంచిది కాదని. ఇది మంచిది కాదు, దీని వెనకాల ఏదో కుట్ర ఉండొచ్చు, ఏదైనా ప్రమాదం పొంచి ఉండొచ్చు, కాబట్టి వద్దంది చిత్రగ్రీవుడు. దిగద్దు, ఈ ఫుడ్ కోసం ఆశపడద్దు, మనం కష్టపడే సాధించుకుందాం ఆహారాన్ని, రెడీమేడ్ ఫుడ్కి వెళ్ళొద్దు అంటే మిగిలిన పావురాలకు రచ్చలప హాయిగా నూకలు దొరుకుతూ ఉంటే ఇప్పుడు వడ్లను వెతకమంటాడు వీడెవడరా బాబు అనుకున్నారు. మిగిలిన అన్నిటికీ అలా అనిపించింది. ఈ పావురాళ్లలో ఉన్న ఒక ముసలి పావురాయి, ఓల్డ్ వన్, బాగా పెద్దది, అదేం చెప్పిందంటే అలా ఏం ఉండదు, ఎవరో ఈ దారిని వెళ్తూ పడేసుకుని ఉండొచ్చు, అందులో ప్రతిదాని వెనకాల ప్రతి కొత్త విషయం వెనకాల ప్రమాదం పొంచుందంటే మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాం, ఎక్స్ప్లోర్ చేయాలి కదా ఎవరైనా. అందుకని ఏం కాదు దిగుదామంది. తమ గుంపుకి నాయకుడైన మాట వినకుండా గుంపులో కొంచెం పెద్దవాడైన ఒక పావురాయి మాట మిగిలిన పావురాళ్ళన్నీ విన్నాయి.
అన్ని పావురాళ్ళు దిగడం మొదలుపెట్టాయి ఆ నూకల దగ్గరికి. మరి అందరూ వెళ్తుంటే వీటికి కింగుగా ఉన్న చిత్రగ్రీవం మాత్రం ఎందుకు మానేస్తాడు? అతను కూడా దిగేశాడు. మొత్తం పావురాలన్నీ వచ్చి ఒకేసారి ఇట్లా గుంపుగా, మీరు పావురాలు అవి గమనించండి, 1 by 1 రావు, ఒకేసారి వచ్చి సరయ్యమని శబ్దం వస్తుంది, వాసన వస్తుంది, పావురాళ్ల వాసన. తర్వాత వాటి రెక్కల గాలికి ఆకులు కూడా కదులుతాయి. అన్నీ ఒకేసారి వచ్చి దబ్బమని ఈ ఎక్కడైతే నూకలు చల్లి ఉన్నాయో ఆ నూకల దగ్గర వాలినాయి. ఇవి వాలంగానే ఆ భూమికి ఇంతెత్తున పెట్టబడినటువంటి ఆ వల మీద వీటి కాళ్ళు ఇట్లా పడంగానే ఇంత బరువు 4 పక్కల పెట్టున్న ఆ పుల్లలు లేచిపోయినాయి. నెట్ ఇట్లా దగ్గరికి జరిగిపోయింది. ఈ పావురాళ్ల కాళ్ళు గోళ్ళు ఆ నెట్ తాలూకు సన్నటి మూడులలో ఇరుక్కుపోయింది. ఎప్పుడైతే ఈ వల ఇట్లా దగ్గరకు వచ్చిందో వాటికి తెలిసిపోయింది ఏదో జరిగిందని. ఒక క్షణంలో అవి తెలుసుకున్నాయి తాము నేలకి దగ్గరగా బిగించబడినట్టు ఈ ముళ్ళ మధ్యలో చిక్కుకుపోయాము అని. ముళ్ళంటే ఇవి కాదు, గుచ్చుకునేవి కాదు, నాట్స్. అన్నీ కేకలు పెట్టినాయి హడావిడిగా, హైరానగా. అయ్యో అయ్యో ఇదేంటి ఇలా అయిపోయింది, నూకల కోసం వస్తే ఇట్లా అయిపోయిందని. ఎవటికి వేటికిను నూకలు తినే మూడు లేదు. ఇంకా దుఃఖము కష్టము వచ్చేసినాయి. అయ్యో వాళ్ళలో చిక్కుకుపోయాము, ఎవడో వస్తాడేమో, ఏ ఆటవికుడో ఇది పెట్టుంటాడు, ఏ బోయేవాడో, ఏ వేటగాడో చేశాడు, ఎక్కడో దాక్కుని ఉంటాడు, మనందరినీ ఒక్క దెబ్బతో కొట్టి చంపేసి తీసుకెళ్ళిపోతాడు. కేరింతలు కొట్టినాయి, ఏడ్చినాయి, దుఃఖించినాయి, అరిచి కేకలు పెట్టినాయి. వాటి భాషలో అవి కేకలు పెట్టి అందరూ కలిసి ఈ ముసలైన ఒక పావురాయి, ఓల్డ్ పావురాయి ఉంది, అదే కదా వీళ్ళని గైడ్ చేసింది, దాన్ని నానా తిట్లు తిట్టిపోసినాయి. ఏదో తెలివిగలదాన్ని అని చెప్పావు నువ్వు, నీ తెలివితేటలు, ప్రద్దానికి ప్రమాదం ఉండదన్నావు, ఈ ప్రమాదానికి సమాధానం చెప్పు, ఇప్పుడు ఏం చేయమంటావు? నీతో పాటు నీ తెలివి తక్కువతనానికి మేమందరం పాడైపోతున్నాం, అందరూ చచ్చిపోతాం ఇక అని ఒక రకంగా కాదు, నానా తిట్లు తిట్టి శాపనార్థాలు పెట్టినాయి. చిత్రగ్రీవుడు ఒకడే నిశ్శబ్దంగా ఉన్నాడు. ఈ ముసలి పావురాయి చెప్పింది, నేను ఇట్లా ఊహించలా, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇదివరకు నేను చాలాసార్లు ఇలాగే నూకల కోసం దిగాను, అప్పుడెప్పుడు ఇట్లా జరగల. మీరందరూ చిన్నపిల్లలప్పుడు నేను ఇలాంటివి చాలా చూసాను, ఇప్పుడు ఇలా జరిగింది, నాకు కూడా ఏం చేయాలో తెలియటం లేదు అంటే. ఏదో నేను ఎక్స్క్యూజ్ చెప్తే మాత్రం మిగిలిన వాళ్ళకి అలా ఎలా ఉంటుంది? ఇప్పుడు సారీ చెప్తే సరిపోతుందా? ఈ ప్రాబ్లంకి సమాధానం ఎవరు చెప్తారంటే, సరే అందరూ ఏడుస్తూ చిత్రగ్రీవం ముందే చెప్పాడు, మనం వినలేదు, నాయకుడి మాట వినాలి, ఒక గ్రూప్కి ఒక లీడర్ ఉంటే వాణ్ణి కదా ఫాలో చేయాలి, మనం అనుభవజ్ఞుడి వైపుకి తిరిగాం, వీడికి ఏం అనుభవం లేదని తెలిపింది. ఇట్లా ఎన్ని మాటలో మాట్లాడుకున్నాయి. చిత్రగ్రీవం చెప్పింది, శాంత చిత్తం వహించండి, ప్రశాంతంగా ఉండండి, ఒక్క నిమిషం ఆలోచిద్దాం అని, స్థిమితంగా ఉండండి, ఏడవకండి, కంగారు పడకండి అని వీటన్నిటినీ కన్సోల్ చేస్తుండగా వీళ్ళల్లో ఒక పావురే చూస్తుంది, అదిగో వచ్చేస్తున్నాడు వేటగాడని. దూరం నుంచి వేటగాడు తన వల తీసుకోవడానికి సాయంకాలం అయిపోయింది, ఆ సాయంకాలం వేళ వస్తున్నాడు. ఎప్పుడైతే దూరంగా నుంచే అతనికి తన వల మీద వాలిన చాలా పావురాళ్ల గుంపు కనపడిందో వాడి మొహంలోకి సంతోషం, నవ్వు, ఆనందం వచ్చేసినాయి. అడుగులు గబగబా వేయటం మొదలుపెట్టాడు, ఇవి ఎగిరిపోకుండా పట్టుకోవటానికి. ఎప్పుడైతే అతను సమీపించబోతున్నాడో పావురాళ్ళన్నీ కీసర బాసరగా అరిచినాయి, వచ్చేస్తున్నాడు, చచ్చిపోయాము, ఇంకేముంది అనగానే చిత్రగ్రీవుడు అంది, కంగారు పడకండి, అందరూ స్థిర చిత్తంతో సావధానులుగా వినండి. అతను మన దగ్గరకు వచ్చే లోపల ఒకేసారి మనం అందరం పైకి లేస్తే ఈ వలతో సహా ఎగిరిపోదాం. ఈ వలను ఎలా వదిలించుకోవాలో తర్వాత చూద్దాం, ముందు ప్రాబ్లంలో నుంచి బయటపడాలి, ఇందులో నుంచి పూర్తిగా బయటపడటం ఎలాగో తర్వాత ఆలోచిద్దాం అనగానే పావురాళ్ళన్నీ ఉత్సాహంగా, అలా చేయగలమా మనం అన్నాడు. బ్రహ్మాండంగా చేయగలం, యూనిటీగా ఉండండి, గ్రూప్గా చేస్తే సరిగ్గా అవుతుంది. ఇది మనకేమిటి, ఐకమత్యమే మహాబలం, ఒకేసారి రెక్కలు లేవదీయండి, పైకి వెళ్ళిపోదాం అని చిత్రగిరుడు చెప్పగానే పావురాళ్ళన్నీ తాము బతికేసినట్టుగా భావించి, బతికేస్తామని నమ్మి ఒకేసారి మొత్తం రెక్కలు ఇట్లా స్పీడ్గా వేగంగా కదిపి తమతో ఈ వలతో సహా, తమని పట్టుకుని ఉన్నటువంటి వలతో సహా ఒక్కసారి గాల్లోకి ఎగిరినాయి. మొత్తం పావురాళ్ళన్నీ పైకి లేచేసరికి 4 పక్కల కొద్దిగా పుల్లలతోటి కొంచెం పట్టు మాత్రమే మిగిలిన్న ఆ పుల్లల పట్టుని వదిలేసిన ఈ వల కూడా పావురాయిలతో సహా లేచి పైకి వెళ్ళిపోయింది. ఈ కింద నుంచి తాపీగా నడిచి కాస్త ఒక మాదిరి వేగంతో నడిచి వస్తున్న వేటగాడు అరే 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 అని చూస్తూ ఉన్నాడు. ఇక అరే లేదు ఒరే లేదు, పావురాళ్ళన్నీ వాళ్ళతో సహా లేచి వెళ్ళిపోతున్నాయి. అతని చేతిలో ఇంత కర్ర ఉందట, కర్ర విసిరేశాడు, కానీ ఆ కర్ర పావురాళ్ళకి తగల, ఎందుకంటే అవి పైకి ఎగిరిపోయాయి. అతను ఎగరేసిన కర్ర అతని నెత్తి మీదే పడింది. కానీ ఈ వలలో బిగించబడి ఉన్నటువంటి పావురాళ్ళన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. వాళ్ళతో సహా వెళ్ళిపోయి ఈ పావురాళ్లలో వాళ్ళ నాయకుడైన చిత్రగ్రీవుడికి
ఒక అత్యద్భుతమైన స్నేహితుడు ఒకడున్నాడు, హిరణ్యకుడు అనే ఒక ఎలుక. ఆ ఎలుక దగ్గరికి వెళ్ళి అతన్ని సహాయం అడిగి, ఈ వలలో మా కాళ్ళు చిక్కుపోయినాయి, ఈ వలని చాలా పదునైన నీ పళ్ళతోటి కొరికి మమ్మల్ని రక్షించు అని పావురాయి అడిగేసరికి ఆ ఎలుక చక్కగా ఒప్పుకుని తన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకొచ్చి ఈ పావురాళ్ళన్నిటికీ కాళ్ళకి పట్టుకుని ఉన్న తాళ్ళని కొరికేసి పావురాళ్ళన్నిటికీ విడిపించేసినాయట. 2 వేరు జాతుల వాళ్ళు ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని చెప్తుంది ఈ కథ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక చోట లేరు. పావురాయి తన దారిని తను తిరుగుతోంది, ఎలుక తన దారిని తను కొండబొరియల్లో ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు, అప్పుడప్పుడు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు. ఎవరి జీవన విధానంలో వాళ్ళు ఉంటూ కూడా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవచ్చు అని చెప్తూనే ఈ కథ మనకి ఎన్ని రకాల నీతులు చెప్తుంది చూడండి. రెడీగా ఉన్న దాన్ని దేన్ని నమ్మద్దు. తయారు చేస్తే కాని వస్తువు రెడీగా ఎందుకు ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని వెనకాల ఏదైనా రిస్క్ ఉందేమో, ఇది ఎప్పుడూ ఆలోచించాలి. మనం ఎప్పుడు కూడా లీడర్ని ఫాలో అవ్వాలి. ఇది రెండోది. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయి దుఃఖంతో ఉండిపోయి ఆలోచించకుండా ఉండకూడదు. ఎవరి వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందో వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఏం చేయాలో ఆలోచించకుండా పోతాం మనం. ఈ ఇన్ని రకాల నీతుల్ని ఈ కథ తెలియజేస్తుంది. ఐకమత్యమే మహాబలం అని పావురాళ్ళు ఎగిరిపోయినాయి అని చెప్పుకోవచ్చు మనం. అక్కడి నుంచి ఒక ఫ్రెండ్ని ఆశ్రయించి తమున్న కష్టంలో నుంచి బయటపడ్డాయని అక్కడ దాకా కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడి దాకా కావాలంటే అక్కడి వరకు ఈ కథని మన జీవితానికి ఎన్నో చోట్ల అన్వయించుకుంటూ ఈ నీతి వాక్యాల్ని మన జీవితంలో వాడుకోవచ్చు. కథ కంచికి మనం ఇంటికి.